మహాలక్ష్మి అత్తయ్య కావాలని నా మీద నింద వేసి ఇరికించేసింది నాన్న. రామ్మామ ఎటూ తేల్చుకోలేకే నన్ను పంపించేశాడు. ముందు నువ్వు రామ్ను వెనకేసుకురావడం మాను సీత. వాళ్ల పిన్నిపై ఎంత గౌరవం ఉంటే మాత్రం రామ్కు నీ మీద నమ్మకం లేదా? ముందు వెనక ఆలోచించకుండా నిన్నెలా పంపిస్తాడు? రామ్ ఇప్పుడు కొత్తగా మహాలక్ష్మి మాట వినట్లేదు కదా లలిత. చిన్నప్పటి నుంచి రామ్ ఆవిడ పెంపకంలోనే పెరిగాడు. ఆవిడేం చెప్తే అదే నమ్ముతాడు. సుమతి విషయంలో కూడా మహాలక్ష్మి సీతపైనే నింద వేసింది. అప్పుడు సీతను సమర్థించిన రామ్ ఇప్పుడెందుకు నిందిస్తున్నాడు? మహాలక్ష్మి అత్తయ్య నన్నలా ఇరికించేసిందమ్మా. నువ్వు అనవసరంగా రామ్మమ్మను తప్పు పట్టకు. మహాలక్ష్మి ఓ ప్లాన్ ప్రకారం ముందు సుమతిని తర్వాత సీతని ఆ ఇంటికి దూరం చేసింది. సుమతి హత్య విషయంలో కూడా మహాలక్ష్మి హస్తం ఉందేమోనని నా డౌటు. నాకు అదే డౌట్గా ఉంది నాన్న. అత్తమ్మ చనిపోయే ముందు మహాలక్ష్మి అత్తయ్య నాకు అత్తమ్మకు మనస్పర్ధలు వచ్చేలా చేసింది. ఇప్పుడు మనస్పర్ధల వంక చూపే కదా మహాలక్ష్మి నీ మీద నిందలు వేస్తోంది. సుమతి చనిపోయే ముందు ఇంకెవరితో అయినా గొడవ పడినట్లు నీకేమైనా తెలుసా సీత? బాగా గుర్తు చేసుకొని చెప్పు సీత. సుమతి నీతో కాకుండా వేరే ఎవరితో అయినా గొడవ పడిందా? రోడ్డు మీద ఒక అమ్మాయిని ఒక పోకిరి వెధవ ఏడిపించబోతే వాణ్ణి తిట్టి స్టేషన్కి తీసుకువెళ్ళి నేనే కేసు పెట్టించి వచ్చాను. అవును నాన్న. అత్తమ్మ చనిపోయే ముందు రోజు రోడ్డు మీద ఒకడు ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే వాణ్ణి కొట్టి అరెస్ట్ చేయించానని చెప్పింది. ఆ అరెస్ట్ అయిన వాడి గురించి ఏమన్నా తెలుసా సీత? లేదు నాన్న. వాడి మీద కంప్లైంట్ ఇచ్చి ఈవిటీసింగ్ కేసు పెట్టాను అని చెప్పింది. వాడు బయటకొచ్చి సుమతి మీద కోపం పెంచుకొని చంపేశాడేమో. అలా జరిగే అవకాశం కూడా ఉంది. మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే సుమతి అరెస్ట్ చేయించిన వాడి గురించి మనకు తెలుస్తుంది. మన ఎంక్వైరీలో నిజంగా వాడే అత్తమ్మను చంపాడు అని తెలిస్తే వాడి అంత చూడాలి నాన్న. అవునండి, సుమతిని చంపిన వాణ్ణి ఊరికే వదిలిపెట్టద్దు. వాడికి శిక్ష వేయించాలి. మనం వెంటనే సిటీకి వెళ్ళాలి సీత. ఆ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. అలాగే నాన్న, నేను ఇప్పుడే వస్తాను. అత్తమ్మ అరెస్ట్ చేయించిన వాడు అత్తమ్మని చంపాడు అని తెలిస్తే వాడు నా చేతుల్లో అయిపోయాడే. నాన్నకు కూడా తెలియకుండా నాతో ఈ గన్ను తీసుకువెళ్ళి వాణ్ణి షూట్ చేసేస్తాను. పదండి నాన్న, వెళ్దాం. వెళ్ళొస్తాం లలిత. ఏమండి, వాడే హంతకుడని తెలిస్తే మాత్రం వాణ్ణి వదిలిపెట్టకండి. నాన్న వదిలిపెట్టినా నేను వదిలిపెట్టనమ్మా. పదండి నాన్న. ఒక్కసారి తలుపుతే నేను చెప్పేది విను. నేను మూసింది ఈ గది తలుపులు మాత్రమే కాదు, నా మనసు తలుపులు కూడా. నువ్వు బయలుదేరు సీత. దయచేసి మళ్ళీ రావద్దు. రామ్, నువ్వెప్పుడొచ్చావు అత్తయ్య? నువ్వు సీతని ఎందుకు ఇంట్లో నుంచి పంపించేశావు? ఏంటి రామ్ నువ్వు చేసిన పని? ఆ విషయం అడగడానికి నువ్వు వచ్చుంటే వదిలే అత్తయ్య. ఇంకేమన్నా మాట్లాడు. రామ్, నీకు సీత కంటే ముఖ్యమైంది ఏముంది రామ్? సీతని ఎంతో ఇష్టంగా చూసుకునేవాడివి, ప్రాణంగా ప్రేమించేవాడివి.
మహాలక్ష్మి వదిన ఎన్నోసార్లు సీతని ఇబ్బంది పెట్టాలని చూసినా నువ్వు సీతకి సపోర్ట్ గా ఉన్నావు. నీ వల్ల సీత ఈ ఇంట్లో నిలదొక్కుంది. అలాంటి నీకేమైంది? నువ్వు సీతని నిందించి పంపిస్తే తను ఎక్కడికని వెళ్తుంది? సీత పిన్నిని చంపాలని చూసింది అత్తయ్య. పిన్ని జోలికొస్తే సీతనైనా క్షమించను. సీత తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా రామ్? సీత సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయింది. నమ్మకేం చేయమంటావు? నువ్వు నమ్ముతున్న సాక్ష్యాలు నిజాలు కావు రామ్, అవి అబద్ధాలు. సీత ఎప్పటికీ అలాంటి తప్పు చెయ్యదు. లేదత్తయ్య. ఇన్నాళ్ళు సీత పిన్నితో గొడవ పడుతుంటే అత్తా కోడళ్ల గొడవ అని సరిపెట్టుకున్నాను. నా కళ్ళ ముందే ఎన్నోసార్లు సీత పిన్నిని ద్వేషించింది. అది కరెక్ట్ కాదని నేను ఎన్నోసార్లు సీతకి నచ్చజెప్పాను. కాని సీత వినలేదు. అత్త కొడల గొడవ వేరు, హత్య ప్రయత్నాలు వేరు రామ్. సీత ఎవరినైనా మార్చాలని చూస్తుంది కాని చంపాలని చూడదు. మిగతా అందరికంటే నీకే సీత గురించి ఎక్కువగా తెలుసుండాలి. ఈ ప్రపంచమంతా సీతను అనుమానించినా నువ్వు సీతను నమ్మి తన వైపే ఉండాలి. అలాంటి నువ్వు మహాలక్ష్మి వదిన కుట్రలో భాగమై సీతను అన్యాయంగా పంపించేయడం బాధగా ఉంది రామ్. సీతను పంపించేసి చాలా తప్పు చేశావు రామ్. ఇప్పటికైనా నీ మనసుని మార్చుకుని వెళ్లి సీతని తీసుకురా. అది జరగదత్తయ్య. అంటే సీతని శాశ్వతంగా వదులుకోవాలని చూస్తున్నావా రామ్? ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఎవరి జీవితాలు ఎలా మారతాయో తెలీదు కదా. ఈ మాట నువ్వంటున్నావా రామ్? సీత ఏ తప్పు చేసుండదని నీ మనసుకి తెలుసు రామ్. ఆ మనస్సాక్షిని చంపుకోకు. సీత నిన్నే నమ్ముకుంది. తనకు అన్యాయం చెయ్యొద్దు. మీరిద్దరూ కలిసి ఉండాలి రామ్. నా మాట విను రామ్. నువ్వు బయలుదేరు సీత. దయచేసి మళ్ళీ రావద్దు. రామ్ మామకు నేను నిర్దోషిని అని తెలిసిన రోజే నువ్వు దోషివని నిరూపిస్తాను. ఆ రోజు నేను ఈ ఇంట్లోకి రావడం, నువ్వు బయటికి వెళ్ళడం జరుగుతుంది. లోపలికి రండి. నేను సుమతిని ఇంటి నుంచి పంపిస్తేనే సీత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది. అలాంటిది ఇంటి నుంచి వెళ్ళిపోయిన సీత మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటుందా? తప్పకుండా ఏదో ఒక ప్రయత్నం చేసి తిరిగొస్తుంది. సీత ఎలాంటి ప్రయత్నం చేసినా సరే దాన్ని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనివ్వకూడదు. గౌతమ్, ఎస్ మామ్. మామ్ కాదు, పిన్ని అను. ఇక్కడ ఎవరూ లేరు కదా. ఇంట్లో గోడలకే కాదు, బయట చెట్లకు కూడా చెవులుంటాయి. ఎందుకు పిలిచావో చెప్పు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇంట్లో బోర్ కొడుతుంది. బయటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నాను. కొద్ది రోజులు నీ బయట చెడు స్నేహాలు మానుకో. ఇంట్లో వాళ్ళ కంట పడ్డావంటే ప్రమాదం. మన గురించి తెలిసిన సుమతిని చంపేశాను. సీతని నువ్వు పంపించేశావు. ఇంకా ఇంట్లో ఎవరి వల్ల ప్రమాదం వస్తుంది? ప్రమాదం ఎటు నుంచైనా రావచ్చు. ఉదయం నుంచి నా కన్ను అదురుతుంది.
కన్ను అదిరితే ఏమవుతుంది మామ్? అది అపశకునం. ఏమైనా జరగొచ్చు. నువ్వు నేను ఎన్నో నేరాలు చేశాం. వాటిలో ఏదైనా బయటపడొచ్చు. నువ్వు ఇంత మోడ్రన్గా ఉంటావు, అలాంటి మూఢనమ్మకాల్ని నమ్ముతావా మామ్? టైం మనది కానప్పుడు ఏమైనా జరగొచ్చురా. నీ కర్మకాలి నువ్వే సుమతిని చంపావని సీతకు తెలిసిందో నీ అంతు చూస్తుంది. ఇలాంటి వాటికి నేను భయపడను. నాకు అగెనెస్ట్గా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. నేను ఎవ్వరికీ దొరకను. నీకంటే పెద్ద పెద్ద నేరస్తులే దొరికారు. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అంటే ఇప్పుడు సీత నన్ను పట్టుకుంటుందా? ఆ సీతకంత సీన్ లేదు. అయినా ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆ సీత ఏం చేస్తుంది? వీడు సీతని తక్కువ అంచనా వేస్తున్నాడు. ఈ పాటికి సీత ఏదో స్కెచ్ వేసే ఉంటుంది. అదేంటే త్వరగా రెడీ అవ్వమంటే తిరిగా కూర్చొని కాఫీ తాగుతున్నావేంటి? దేనికి రెడీ అవ్వాలి మామ్? అదేంటి బేబీ, ఈ రోజు నీకు పెళ్లి చూపులని చెప్పాం కదా. నేనొచ్చి 2 days కూడా కాలేదు. అప్పుడే నాకు పెళ్ళేంటి? నీకు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. పెళ్లివాళ్ళు బయలుదేరారట. త్వరగా ఈ చీర కట్టుకొని నగలు పెట్టుకొని మేం పిలిచినప్పుడు నువ్వు కిందికొచ్చాయి. ఇందుకే నేను ఇండియా రాను అంటాను. ముందే చెప్తున్నాను, పెళ్లి కొడుకు నాకు నచ్చితేనే ఈ మ్యాచ్ ఓకే చేస్తాను. ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. నీ ఇష్టాన్ని మేము ఎప్పుడైనా కాదన్నావా? అదిగో పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. త్వరగా రెడీ అవ్వమ్మా. పద సుశీల, మనం రిసీవ్ చేసుకుందాం. పదండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి రండి. కూర్చోండి. కూర్చోండి. కూర్చో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. అమ్మాయి మొన్ననే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇండియా వచ్చింది. అప్పుడే పెళ్లి వద్దు అనుకున్నాం, కానీ మంచి సంబంధం అని ఒప్పుకున్నాం. మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖర్జీ గారు. జ్యూసులు మీరే ఇస్తున్నారు. మీ అమ్మాయి ఎక్కడండి? రెడీ అవుతుందండి. తీసుకో బాబు. థ్యాంక్స్ ఆంటీ. తీసుకోండి. తీసుకోండి. అదిగో తను వస్తుంది. రామ్మా. రా బేబీ. తనే మా అమ్మాయి మిథున. బేబీ, తను ప్రకాష్, వాళ్ళ పేరెంట్స్. హలో, హాయ్. హాయ్. సరిగ్గా కూర్చోవే. శారీ కట్టుకుని రమ్మంటే ఏ అవతారంలో వచ్చావేంటి? ఏంటి ముఖర్జీ గారు, మీ అమ్మాయి అంటే ఏదో పద్ధతిగా సంప్రదాయంగా ఉంటుందనుకున్నాం. పెళ్లి చూపులకు కూడా మోడర్న్ వేర్లో వచ్చింది.
ఎంత అమెరికాలో చదువుకునొస్తే మాత్రం మన కట్టు బొట్టు పద్ధతులు పాటించాలి కదా. సారీ, నాకు ఇలా ఉండటమే ఇష్టం. ఇదే నాకు కంఫర్ట్గా ఉంటుంది. నో ప్రాబ్లం మిథునా. మా పేరెంట్స్ మాటలు పట్టించుకోకు. నాకు కూడా మోడర్న్ గర్ల్స్ అంటేనే ఇష్టం. వెల్, నీ స్టడీస్ అంతా యూఎస్లోనే అంట కదా. నేను కూడా అక్కడే చదివాను. మన పెళ్ళయ్యాక మనం అక్కడే సెటిల్ అవుదాం. ఈ పేరెంట్స్ కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ మనకేమీ ఉండవు. మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు. అంటే పెళ్ళయ్యాక పేరెంట్స్ని మీతో ఉంచుకోరా? మనల్ని చదివించడం, బిజినెస్ పెట్టించడం, పెళ్లి చేయడం అంతవరకే వీళ్ళ పని. ఆ తర్వాత వీళ్ళతో మనకేం పని? మన లైఫ్ మనది కదా. పైకి లేరా. వాట్? ఐ సెడ్ గెట్ అప్ అండ్ గెట్ అవుట్. పేరెంట్స్ అంటే యూజ్ అండ్ త్రో ప్రాపర్టీస్ అనుకున్నావా? మీ ఫాదర్ మదర్ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నావు. నీ కాలు వాళ్ళకి తగులుతున్నా పట్టించుకోవడం లేదు. పేరెంట్స్ని పట్టించుకొని వాడివి రేపు వైఫ్నే పట్టించుకుంటావు. పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వని వాడివి భార్యకే విలువిస్తావు. నువ్వు కూడా నాలాగే కూర్చున్నావు కదా. నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందామని కూర్చున్నాను. ఫస్ట్ లుక్లో మొదటి మాటలో నువ్వేంటో తెలిసిపోయింది. సారీ, నాకు సంప్రదాయం తెలియకో శారీ కట్టుకోవడం రాకో ఇలా రాలేదు. మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలని ఇలా వచ్చాను. మీ సంబంధం నాకు నచ్చలేదు, వెళ్ళిపోండి. పదండి. ఏంటి ఇది? ఇలా మాట్లాడితే నీకు పెళ్ళెలా అవుతుంది? నో ప్రాబ్లం మామ్, పెళ్లి కాకపోతే మీతోనే ఉండిపోతాను. అలా అంటే ఎలా బేబీ? పోనీ నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, అలాంటి సంబంధమే చూస్తాం. అబ్బాయి అందగాడు కానవసరం లేదు, మంచివాడయి ఉండాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, క్యారెక్టర్ ఉండాలి. పేరెంట్స్ని పెద్దవాళ్ళని గౌరవించాలి. ఎథిక్స్, మారల్స్, ఎమోషన్స్ ఉండాలి. అలాంటి వాడిని తీసుకురండి, కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటాను. గొంతెమ్మ కోరికలు కోరుతుందేంటండి? అది చెప్పినట్టు అలాంటి వాడు ఈ భూమి మీద ఉంటాడా? మనకు తెలిసినంతలో మిథున చెప్పిన లక్షణాలన్నీ జనార్దన గారి అబ్బాయి రామ్కున్నాయి. రామ్కి తండ్రి అంటే చాలా గౌరవం. కన్నతల్లి కాకపోయినా మహాలక్ష్మి అంటే ప్రేమ. పెళ్లి చేసుకున్న సీతను పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు. ఆ రామ్కి పెళ్ళయిందన్నారు కదండి, అలాంటి వాడు ఇంకొకడుంటాడా? ప్రయత్నించి చూద్దాం, వెతికితే దొరక్కపోడు. తండ్రి కూతుళ్ళిద్దరికిద్దరు సరిపోయారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను రామాపురంలో మీ స్టేషన్లో పనిచేశాను సార్, గుర్తున్నానా సార్? హెడ్ కానిస్టేబుల్ నందకిషోర్. అవును సార్. ఏంటి ఇలా వచ్చారు? మీ నుంచి మాకొక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండమ్మా, ఏం కావాలి? 4 రోజుల క్రితం సుమతి అనే ఆవిడ ఓ కుర్రాడిపై ఈ స్టేషన్లో ఈవిటీజింగ్ కేసు పెట్టింది. ఆ కంప్లైంట్ వివరాలు కావాలి. ఆ కేసు గురించి నీకేమన్నా తెలుసా? తెలుసు సార్, ఆ రోజు నేను స్టేషన్లోనే ఉన్నాను. ఒక్క నిమిషం.
ఈ కేసు ఏమైంది? విక్టిమ్ని కోర్టుకు తీసుకెళ్లారా? లేదు సార్, ఆ రోజు సిఐ సారు అతన్ని వదిలేశారు. వదిలేశారా? అలా ఎలా వదిలేస్తారు? అంటే అమ్మా అది వాడి ఫోటో ఏమైనా ఉందా? ఆ, ఉంది సార్. ఎందుకైనా మంచిదని నేను ఫోన్లో వాడి ఫోటో తీసుకున్నాను. వీడే సార్.